10వ తరగతి గణితంలో 11వ అధ్యాయం త్రికోణమితి పేజీ నెంబర్ 291లో ఉదాహరణ 15 ఇవ్వడం జరిగింది చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇది నిరూపించండి అని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనం ఈ సందర్భాలను కూడా తీసుకుని పరిశీలిద్దాం. ఇచ్చినటువంటి ఈ లెక్కలో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే హారంలో చూడండి 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి దీన్ని 1 ప్లస్ కాస్ థీటాతో గుణించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా దీన్ని 1 ప్లస్ కాస్ థీటాతో గుణించాలి బై హారంలో 1 మైనస్ కాస్ థీటా ఉంది దాన్ని కూడా 1 ప్లస్ కాస్ థీటాతో గుణించాలి. ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో ఏమైనా మార్పు జరిగిందా? జరగలేదు. ఏం చేద్దంటే 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయితే మనకి ఏమైనా మిగిలింది? 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా మిగిలింది. స్క్వేర్ రూట్ ఆఫ్ అదే కదా ఉంది ఇక్కడ. అంచేత దీన్ని ఇచ్చినటువంటి దాన్ని ఈ విధంగా రాసుకోవడంలో ఏమైనా నష్టం ఉందా? లేదు. కాబట్టి ఆ విధంగా రాసుకున్నాం. లవంలో ఉన్నటువంటిది ఏ రూపంలో చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఆ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈ రూపంలో ఉంది లవంలో. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎంచేతంటే స్క్వేర్ రూట్ ఉంది కదా అంచేత. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అని ఏమని రాసుకోవచ్చు? 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు బై కింద చూడండి హారంలో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా రూపంలో ఉంది. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్న మనం ఏమైనా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దీన్ని 1 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకుందాం. స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. ఈ స్క్వేర్ రూట్ అనేది లవానికి హారానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకుందాం బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకు ఒక సూత్రం ఉంది. ఏంటంటే అది సైన్ స్క్వేర్ థీటా అని. అదేవిధంగా వచ్చిందంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక సూత్రం. త్రికోణమితిలో ఇది ఒక సూత్రం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక సూత్రం. దీని నుంచి సైన్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ 1 ఉంది. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవతలికి వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అని రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ కాస్ థీటా మిగిలింది బై ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాలో స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక సైన్ థీటా మిగిలింది. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 బై సైన్ థీటా 1 బై సైన్ థీటా మధ్యలో ప్లస్ ఉంది అది రాసుకోవాలి. అలాగే కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అంటే మనం కొసీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది. అలాగే కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. ఇదే మనకి ఆర్హెచ్ఎస్ అనమాట. అంటే మనం ఏమని బయలుదేరాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అని బయలుదేరితే మనకి చివరికి ఏమొచ్చింది? కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని వచ్చింది. అదే కదా వస్తా. ఈ లెక్కను మనం ఈ విధంగా చెయ్యాలి.
రెండవ దాన్ని తీసుకుని మనం దీని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని ఉంది. ఇలా ఉన్న సందర్భంలో దీని యొక్క ఫలితం ఏ విధంగా వస్తుంది? ఇక్కడ హారంలో 1 ప్లస్ కాస్ థీటా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ని లవహారాలను రెండింటినీ కూడా 1 మైనస్ కాస్ థీటాతో గుణిద్దాం. అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై హారంలో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ మనం లవహారాలను రెండింటినీ కూడా 1 మైనస్ కాస్ థీటాతోనే గుణించాలి కాబట్టి కింద కూడా 1 మైనస్ కాస్ థీటా రాద్దాం. ఈ లెక్కను మనం ఏ విధంగా కూడా మార్చినట్టుగా భావించాలి. ఎంచేతంటే 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతాయి ఒకసారి. కాబట్టి మనకి మిగిలేది ఇదే, అంటే ఇది. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా రాసుకోవడంలో నష్టం ఏం లేదు. ఇది ఏ రూపంలో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది ఈ సందర్భంలో. అప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. అలా అనుకుంటే కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా బ్రాకెట్లో పెట్టి ఏ మైనస్ బి అని రాసాం, స్క్వేర్ రాయాలి, బై హారంలో ఏ విధంగా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇలా ఉంటే కనుక మనం ఏ విధంగా రాసుకుంటాం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉన్నటువంటి దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసాం. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ అనేది లవానికి హారానికి చెందుతుంది. అంచేత స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 అని, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇందా చెప్పినట్టుగా మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 1 అనేది ఒక సూత్రం. ఇందులోంచి సైన్ స్క్వేర్ థీటా కావాలనుకోండి, మనకి 1 ఉంది కదా, అది రాసుకుని ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు దాటి పక్షాంతరం చెందితే మైనస్ అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఇది 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా మిగిలింది బై ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, సైన్ థీటా మిగులుతుంది. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 1 బై సైన్ థీటా, 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా. మరి 1 బై సైన్ థీటా అంటే మనకు తెలుసు కొసీక్ థీటా అని. పక్కనే మైనస్ ఉంది, అది రాసుకోవాలి. కాస్ బై సైన్ అంటే కాట్ థీటా, కొసీక్ థీటా మైనస్ కాట్ థీటా అని వచ్చింది. దేని విలువ? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇది. దీని యొక్క విలువ మనకి ఎంత వచ్చింది? కొసీక్ థీటా మైనస్ కాట్ థీటా అని వచ్చింది. ఇది గమనించాలి మనం. అలాగే ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఇప్పుడు మనం ఈ లెక్క తీసుకుందాం. 1 ప్లస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా, 1 మైనస్ సైన్ థీటా స్క్వేర్ రూట్ ఉంది, అది కూడా అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం మొదటి 2 లెక్కల్లో చెప్పినట్టుగానే ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా అని ఉంది కదా, దీన్ని మనం లవహారాలు రెండింటినీ కూడా మనం 1 ప్లస్ సైన్ థీటాతో గుణించాలి. అది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా
ఇంటూ ఇక్కడ కింద మైనస్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ తీటాతో గుణిద్దాం. 1 ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా ఇంటూ మరి లవాన్ని 1 ప్లస్ సైన్ తీటాతో గుణించినప్పుడు హారాన్ని కూడా 1 ప్లస్ సైన్ తీటాతో గుణించాలి. అంటే 1 ప్లస్ సైన్ తీటాతో లవహారాలను రెండింటినీ గుణించాం మనం. ఇందా చెప్పినట్టుగానే ఇక్కడ ఏ రూపంలో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంటే మనం ఏమని రాసుకుంటాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఒకటైతే బి సైన్ థీటా. చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కదా, కాబట్టి దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకుంటాం. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అని అర్థం. 1 కదా, అందుకని డైరెక్ట్గా 1 అని రాసేద్దాం. మైనస్ ఏ స్క్వేర్ రాసాం, ఇక బి స్క్వేర్ రాయాలి. బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసినట్టు. స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. 1 ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే మనం ఏమన్నా రాయొచ్చు, కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ఇందా చెప్పుకున్నట్టుగానే ఏం చేద్దంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇందాక మనం కాస్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా అని రాసుకున్నాం. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాసుకుంటాం, కాస్ స్క్వేర్ మిగులుతుంది అనమాట. కాస్ స్క్వేర్ తీటా కావాలి మనకి. ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఈ సైన్ స్క్వేర్ తీటా అవతలికి వెళ్తే కనుక మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే మనం ఏమని రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. అంచేత మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాని కాస్ స్క్వేర్ తీటా అని రాసుకున్నాం ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 ప్లస్ సైన్ తీటా మిగిలింది పైన బై స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే కనుక కాస్ తీటా మిగులుతుంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ తీటా, 1 బై కాస్ తీటా మధ్యలో ప్లస్ ఉంది, సైన్ బై కాస్ తీటా, సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా. మనకి ఏమని వచ్చింది చివరికి, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా అని వచ్చింది. మనం ఏం తీసుకుని బయలుదేరాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ తీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా అని బయలుదేరితే దాని యొక్క రిజల్ట్ ఏమని వచ్చింది, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా అని వచ్చింది. ఈ లెక్కని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లెక్క చేద్దాం. మనం ఈ సందర్భాన్ని కూడా పరిశీలిద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ సైన్ తీటా, 1 ప్లస్ సైన్ తీటా. మనం ఎప్పుడు కూడా హారంలో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, అంతే టెక్నిక్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా. దీన్ని మనం దేంతో గుణించాలి, లవహారాల్ని మనం 1 మైనస్ సైన్ తీటాతో గుణించాలి కాబట్టి 1 మైనస్ సైన్ తీటా అని రాసుకుందాం బై 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా. క్రింద ఇప్పుడు కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రావాలి, ఆ విధంగా గుణించాలన్నమాట. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టుగానే ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఎంచేతంటే ఇది ఒక ఏ మైనస్ బి, ఇది ఒక ఏ మైనస్ బి. ఒకటి ఏ అనుకుంటే కనుక సైన్ తీటా అని బి అనుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది ఇది. కాబట్టి మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే
1 మైనస్ సైన్ థీటా అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకున్నట్లు లెక్క. అలాగే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇందా చెప్పుకున్నాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటే కనుక మనం ఏమని రాసుకుంటాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏమని రాసుకోవాలి, ఏ అంటే 1, బి అంటే సైన్ ఇక్కడ. కాబట్టి మనం 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కాబట్టి 1 ఇంటూ 1 అంటే 1 కాబట్టి 1 రాసుకుంటాం. అంటే ఏ స్క్వేర్ రాసినట్లు లెక్క. మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవాలి. దీని అంతటికి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉన్నటువంటి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు దాటి పక్షాంతరం చెందితే మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని ఎక్కడున్నా మనం కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, దాన్ని మనం కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ సైన్ థీటా మిగులుతుంది బై ఇక్కడ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అవుతుంది, కాస్ థీటా మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమని రాసుకోవచ్చు మనం 1 బై కాస్ థీటా పక్కనే మైనస్ ఉంది, సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. కాస్ థీటా 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా మైనస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటా. ఇది రిజల్ట్. సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అని వచ్చింది అన్నమాట మనకి. అంటే చివరి తీసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా విలువ ఎంత వచ్చింది మనకి, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా వచ్చింది. ఈ లెక్కలని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.